వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ టేకలి దర్గా దగ్గర 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట బైపాస్ టేకలయ్య దర్గా దగ్గర బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. హాస్పిటల్కు తరలిస్తుండగా చిన్నారి చనిపోయింది. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వనపర్తి ఏరియా ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. మృతుల్లో 2 పెద్దవాళ్లు, 3 చిన్నవాళ్లు ఉన్నారు. అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒక కర్ణాటక బండికి సంబంధించిన ఎర్టిగా కారు కర్ణాటక టు హైదరాబాద్ వాళ్ళు ప్రయాణిస్తారు. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. అందులో ఒక 2 బేబీస్ డెత్ అయ్యారు. తర్వాత ఒక ముసలావిడ, తర్వాత ఇంకొక పర్సన్, ఒక జెంట్స్ అతను చనిపోయాడు. వాళ్ళు మిగతా 5 మెంబర్స్ లేడీస్ అండ్ డ్రైవర్ బతికే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర గాయాలు ఉంటే ఇమ్మీడియట్గా మన వనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రథమ చికిత్స గురించి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేశాము. ట్రాఫిక్ జామ్, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా హైవే మీద మొత్తం క్లియర్ చేశాము. ఫర్దర్గా ఎలా యాక్సిడెంట్ అయిందని చెప్పి సమాచారం సేకరించి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లా ఉంది. మన రోడ్ సైడ్ డివైడర్ ఉన్న చెట్టు, రోడ్ సైడ్ కంప్లీట్ తిప్పేసి వాళ్ళ చెట్టు కుట్టడం వల్ల సూర్య హైదరాబాద్ బెంగళూరు హైవే పైన కొత్తకోట దగ్గర తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 5 మంది అక్కడే చనిపోయారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. K34P7323 అనే వెహికల్, ఎర్టిగా వెహికల్ ఇది. కర్ణాటక నుంచి వీళ్ళు హైదరాబాద్ వైపు వెళ్తున్నారు, బళ్ళారి నుంచి వెళ్తున్నారు. సో వెళ్తున్న క్రమంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హైవే పైన రోడ్డు కిందికి దిగొచ్చి ఉన్నటువంటి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో మొత్తం 9 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో స్పాట్ లోనే 5 మంది చనిపోయారు. ఎవరైతే సీరియస్ ఇంజరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ పోలీసులు, అక్కడ ఉన్న స్థానికులు, నేషనల్ హైవే టీము వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా కార్ల నుంచి బయటికి తీశారు. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే 3 అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా సివియర్ గా ఉంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. వీరు బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవరు మాత్రం ఆ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఆయన వనపర్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో వీరంతా కూడా ఒకటే కుటుంబ సభ్యులు. బళ్ళారి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది సూర్య. సో ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళ వనపర్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. డ్రైవరు, మిగతా 2 కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో చికిత్స పొందుతున్నారు. మిగతా చిన్నారులు ఎవరైతే డెడ్ బాడీస్ వాళ్ళ ఉన్నాయో, ప్రమాదంలో జరిగిన డెడ్ బాడీస్ అన్ని కూడా వనపర్తికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ. 2 రోజుల పర్యటన కోసం ఇవాళ రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ రేపు ఆదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఇవాళ ఆదిలాబాద్లో మోదీ పర్యటిస్తారు. 56,000 కోట్లకు పైగా పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక మధ్యాహ్నం తమిళనాడు వెళ్లనున్నారు. మళ్లీ మంగళవారం తెలంగాణకు వచ్చి హైదరాబాద్, సంగారెడ్డిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపులు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుభవం ఉన్నోళ్ల సూచనలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు రాసిన గవర్నర్ పేట నుంచి గవర్నర్ హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగోళ్ల ప్రాధాన్యత తగ్గుతోందన్నారు ముఖ్యమంత్రి. దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉద్యోగులందరికీ 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. అస్తవ్యస్తంగా మారిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. 3 నెలల్లోనే 25,000 జాబ్స్ ఇచ్చామన్నారు. ఖమ్మం జిల్లా పర్యటించిన బట్టి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ముందా బీజేపీకి? దమ్ముందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటేనన్నారు. అందుకే కేసీఆర్ డైరెక్షన్లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని పెట్టారన్నారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పిన తర్వాత బీజేపీ ఎన్నికల్లో ఓట్లాడగలని మంత్రి పొన్నం తెలిపారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మర్చిపోయి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కసిగా పనిచేయాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని 15 రోజుల ముందే ఊహించారన్నారు. మేడిగడ్డపై తానే మాట్లాడతానని పార్టీ నేతలు నోరు మెదపొద్దన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ స్కీమ్లపై కూడా త్వరలో టీవీలో డిబేట్ ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పారు. మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగాయని, రిపేర్ చేయించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది వాస్తవం, విచారణ జరిపించి కారణం తెలుసుకోవాలన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలని, ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమరి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మందమరి వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు కార్యకర్తలు.